విధంగా రికార్డ్ స్థాయిలో జరుగుతుంది ఈ రోజున. ఎప్పుడు లేని విధంగా ఒక బ్రిస్క్ పోలింగ్ పొద్దున్న మహిళలతో 8 o'clock నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడు 350 దాటింది. ఇప్పటికే దాదాపు 300 దగ్గర ఉన్నాం. పోలింగ్ క్యూలో ఉన్నారు చాలామంది. చిరంజీవి గారు, నాగార్జున గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు వస్తున్నారు. ఆల్ హీరోస్ ఇప్పటివరకు వస్తున్నారు వరుసగా. సునీల్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అందరూ వచ్చారు, ఓటేస్తున్నారు. ఇంతవరకు రికార్డ్ స్థాయిలో ఇలా జరగలేదు. ఇది ఒక మార్పుకే చిహ్నం అని నేను అనుకుంటున్నాను. డబ్బులు పంచుతున్నారు అవి ఇవి అని కొంతమంది చెప్తున్నారు. అది నిజమైతే మాత్రం బాధాకరం. డబ్బులు పంచుతున్నారంటే మేమైతే చాలా సిన్సియర్గా స్ట్రైట్గా చేస్తున్నాం. రికార్డ్ స్థాయిలో ఉంది. మహిళలు చాలామంది వస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ సైన్. థ్యాంక్ యూ. గెలుస్తున్నారు, నో డౌట్ అబౌట్ దట్. సో జీవిత రాజశేఖర్ గారు, నరేష్ గారు పైన అందరూ గెలుస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక ఛాన్స్ నరేష్ గారు ఒకటే కోరేది, మార్పు కావాలి. లాస్ట్ శివాజీ గారు ఉండే, ఈసారి నరేష్ గారు ఉన్నారు. డెఫినెట్గా మా మెంబర్స్ అందరూ డిఫరెంట్ కోరుకుంటున్నారు. మంచి మంచి పనులు, డొనేషన్స్ కానివ్వండి, పేదవాళ్ళకి హెల్ప్ చేయడానికి కానివ్వండి, చదువుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో ఎలక్షన్స్ చాలా చాలా భారీ ఎత్తున జరుగుతుంది. సో చాలా హ్యాపీగా ఉందండి. మేము సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. మీ సపోర్ట్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. కరెంట్ కట్ అయిందని చెప్పారు, దాని గురించి మీరు ఏమంటారు? అసలు అట్లేం లేదండి. కరెంట్ పోవడం అలాంటిది ఏం లేదంట. అసలు ఏం లేదండి, క్యాజువల్గా జరిగిపోయింది. అది అంతే సాగు. అట్లా ఏం లేదండి. వి ఆల్ ఆర్ వన్. బట్ అందరికి ఒక్కొక్క ఛాన్స్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ రాజప్రసాద్ గారు ఉన్నారు, మురళీమోహన్ గారు ఉన్నారు, శివాజీ గారు ఉన్నారు, సార్ నరేష్ గారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వచ్చిన వెంటనే చాలా పెద్ద సందడి వస్తుంది. ఎంత సందడి వచ్చినా ఏమొచ్చినా ఎన్నికలప్పుడు వచ్చి మాట్లాడటం కాకుండా పేదవాళ్ళ గురించి ఎవరైతే పట్టించుకుంటారో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కావచ్చు, చలనచిత్ర పరిశ్రమలో కావచ్చు, సభ్య సమాజంలో కావచ్చు, ఎవరైతే పేదవాళ్ళ గురించి పట్టించుకుంటారో వాళ్ళదే ప్రభుత్వం వస్తుంది, వాళ్ళే నాయకులు అవుతారు, వాళ్ళే పెద్దోళ్ళు అవుతారు. కాబట్టి సాటి మనిషిని మనిషిగా గుర్తిద్దాం, మనం సైతం అంటూ చేయందిద్దాం, పేదవాళ్ళని కాపాడుకుందాం. అప్పుడు మా ఉంటుంది, మనం ఉంటాం, మనం సైతం ఉంటుంది. నమస్తే. ఏ ప్యానల్ గెలిచారంటే రెండో ప్యానల్ నాకు శత్రువులు అవుతారు. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా గెలిచిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మా అసోసియేషన్కి మంచి పనులు చేస్తారు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఇద్దరు శివాజీ కావచ్చు, నరేష్ కావచ్చు, ఆ ప్యానల్ కావచ్చు, ఈ ప్యానల్ కావచ్చు, ఏ ప్యానల్ వచ్చినా కూడాను అద్భుతంగా చేయడానికి అభివృద్ధి కార్యక్రమాలు మా అసోసియేషన్ తరఫున చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల అభ్యంతరం ఏమీ లేదు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలక్షన్ చాలా ఉధృతంగా ఉంది. ఎక్కువ మంది ఓటర్స్ పాల్గొన్నారు. ఉత్సాహంగా ఎంకరేజ్. సార్, గెలిచిన ప్యానల్కి ఎలాంటి సలహాలు, ఎలాంటి సూచనలు ఇస్తారు? గెలిచిన ప్యానల్కి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి చాలా. ఓల్డ్ ఏజ్ హోము, ఓల్డ్ ఆర్టిస్టులు, ఇబ్బందులు పడేవాళ్ళు, పాత సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళు, చివరిలో ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు లేక వాళ్ళు వాకిలు లేక ఇబ్బందులు పడే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో చేతనంతవరకు సహాయం చేయాలి. అది ముఖ్యమైన బాధ్యత. అది మా అసోసియేషన్ కాబట్టి, ఆర్టిస్ట్ అసోసియేషన్ నటులు, దెబ్బతిన్న నటులకి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయాలని అందరి కోరిక. అది వాళ్ళని ఆదరించాలా, వాళ్ళని అభిమానించి వాళ్ళకేదో చూపించాలా. ఇల్లు వాకిళ్ళు కాదు, అది చేయలేకపోయినా కూడాను ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చి అభివృద్ధిలో ఇబ్బందులు లేకుండా చేయాలని అభిమతం వాళ్ళు చేస్తారని నా నమ్మకం కూడా. సరే, ఈ ఎలక్షన్ ఇంత పోటాపోటీగా ఉండడానికి కారణాలు, ప్రధాన కారణాలు ఏమనుకుంటున్నాను? అవి ఏమీ కారణాలు లేవమ్మా. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, టెంప్ట్ అవుతుంటారు. ఇద్దరు ఒకటిగా పనిచేశారు, ఇవాళ ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి మళ్ళీ విడిపోయారు. విడిపోయినా కూడా ఈ ఎలక్షన్ వరకే ఉంటుంది. అది మన్నాడు నుంచి మళ్ళీ అంతా ఒకటే. ఆర్టిస్టులు మొత్తం సినిమాల్లో ఎప్పుడు కూడా, రాజకీయాల్లో సినిమాల్లో శత్రుత్వం, పర్మనెంట్ శత్రుత్వం ఉండదు. అర్థమైందా? రేపు పొద్దున్న నుంచి మళ్ళీ అందరు ఫ్రెండ్సే, అందరు కలిసే చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు. అందులో థ్యాంక్స్ మంచి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన చూడడానికి వచ్చిన ఆర్టిస్టులు చూడడానికి వచ్చిన పక్క జనానికి. ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతుంది, ఫస్ట్ టైం. ఇది మా అసోసియేషన్ తరఫున ఏకగ్రీవంగా అయిపోతే చాలా సంతోషించేవాడిని.
పెద్దవాడిగా. బట్ ఎందుకో చిన్న కెలామిటీ ఈ ఎలక్షన్ వచ్చింది. దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇదంతా రేపటికి మామూలు అయిపోతుంది. థ్యాంక్ యూ. కాకపోతే దీనికి ఒక ఆనవాయితీ ఉండింది. ప్రతిసారి అంటే పెట్టిన ఒకసారి ప్రెసిడెంట్గా చేసిన వారు రెండోసారి చేయొద్దని ఒక నిబంధన పెట్టుకొని ఉన్నారు. కానీ ఈసారి కొత్తగా ప్యానెల్ రావాలని నరేష్ అండ్ జీవిత వాళ్ళు పోటీగా దిగి వాళ్ళ ప్యానెల్ మా వింజమూరి మదన్ మెంబర్ అయిన ఈసీ మెంబర్గా కాంటాక్ట్ చేస్తూ, అయితే శివాజీ రాజా గారికి మరియు నరేష్ గారికి మంచి ట్రగ్ ఆఫర్గా పోటీగా ఉంది. చాలామంది నేను అనుకునేది ఏంటంటే కొత్తగా రావాల్సిన అవసరం ఉంటుందని అందరూ అనుకుంటా ఉన్నారు. ఈ అసోసియేషన్ కొత్త వాళ్ళ అంటే మంచి పనిచేసే ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్లని కలుపుకొని వెళ్ళే టీం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాంటి టీమే వస్తుందని కూడా నేను అనుకుంటా ఉన్నా. ఇక ఓటు ఎవరికేసి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి డెఫినెట్గా మంచి టీం రావాలని కోరుకుంటూ వాళ్ళకే నేను కూడా ఓటేస్తాను చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్. నిర్విఘ్నం కుర్మేదేవ సర్వకార్యేషు సర్వదా ప్రణమ్యం శిరసా దైవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం మాయుర్కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రంతో చతుర్థకం లంబోదనం పంచమంచ షష్టమో వికటమేవ చ సప్తమో విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తదాష్టకం నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశాం గణపతిం ద్వాదశాం తు గజాననాన్ ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యప్పఠేన్నరః నచ విఘ్న భయంతస్య సర్వసిద్ధింకరం పరం విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనాం పుత్రార్థి లభతే పుత్రం మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయాత్ తస్య విద్యా భవే సర్వ గణేశస్య ప్రసాదత. ఇది గణేష్ తాలూకు పవర్ అండి. ఈ పవర్ మీ అందరి ద్వారా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కాంటెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క క్యాండిడేట్కి నేను చేరాలని డెడికేట్ చేస్తున్నా. నా పేరు సత్యప్రకాష్ అండి. ఇవాళ మీరందరూ వచ్చినందుకు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో జరుగుతున్న 2 ప్యానల్స్లోని మేమంతా ఒకటే కుటుంబం అండి. మా అంటే మనది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఒకటే కాబట్టి వాళ్ళలో కొంతమంది ఇటుపక్క కొంతమంది అటుపక్క ఏదో ఎలక్షన్స్ అని ఒక పేరు పెట్టుకొని చేస్తున్నారు. కానీ గెలిచిన వాళ్ళందరికీ ఒకటే ధ్యేయం మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. దాంతో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ దాకా వాళ్ళ వెల్ఫేర్ చూడాలని, వాళ్ళని అభివృద్ధి చెందించాలని, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సొసైటీలో ఇంకా మంచి పేరు రావాలని, మన ఆంధ్ర తెలంగాణవే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మన మూవీ ఆర్టిస్ట్ దట్ ఈజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అన్నది ఏమిటి అని పెద్ద లెవెల్లో తెలియాలి, దాని పేరు రావాలి అనేసి నేను నాలాంటి నా సహోదరుడు, నా ఫ్రెండు, నా మిత్రుడు గురురాజ్ గారు, ఇతను మేమందరం చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ తాలూకా ధ్యేయం, భావం అండ్ వాళ్ళ తాలూకా ఇంటెన్సిటీ కూడా అదే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ప్యానెల్ ఓటేశారు, ఎవరిని గెలిపించారు? ఎస్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఏ ప్యానెల్కి ఓటు వేశారు, ఎవరిని గెలిపించారు? నేను అందరి ప్యానెల్కి ఓటు వేశాను, అందరినీ గెలిపిస్తున్నాను. జై హింద్. ఇప్పుడు మీరు అందరూ కూడా ఏంటిదనంటే రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. అంటే మా అసోసియేషన్లో ఏదో జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయని. ఇదంతా కూడా తప్పు అండి. అంటే మా అసోసియేషన్లో అప్పుడు మెంబర్స్ తక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు దాదాపు ఒక 800 మంది మెంబర్స్ అయ్యారు. అంటే అభివృద్ధి అనేది ఇంకా బీద కళాకారులకి ఎక్కువ సహాయ సహకారాలు చేయాలనే ఒక ఉద్దేశంతో నేను మంచి పని చేస్తాను అని ఎక్కువ మంది ముందుకు వచ్చారు. కాబట్టి మాలో ఈ ఎలక్షన్స్ అనేది మనం పెట్టడం జరిగింది. కానీ అందరి ధ్యేయం అంతా కూడా మంచి చేయాలనే. కాబట్టి ఈరోజు ఏంటిదనంటే జరుగుతున్నటువంటి మా ఎలక్షన్లు, అది మాకు సంబంధించినటువంటి ఎలక్షను. మేము 800 మంది సభ్యులం కలిసి మేము ఎన్నుకుంటున్నాము. వారితో మంచి పనులు చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళి మంచి పనులు చేస్తాం. ఈరోజు మా వాళ్ళని వేసుకున్నాం. ఇప్పుడు మీరు పైన చూస్తే మీరు అనుకున్నటువంటి కాంట్రవర్సీ లేదండి. అందరం కలిసే ఉన్నాం పైన అంతా కూడా, పైకి వచ్చి చూస్తే. కాబట్టి ఏంటిది, మధ్యాహ్నం వరకు ఇంకొక గంట అయిపోతుంది ఎలక్షను. తర్వాత ఈవినింగ్ అందరం కలిసి అందరూ హ్యాపీగా కూర్చుంటాము. ఇది ఏంటిదంటే అందరూ మంచి చేయాలని జరిగినటువంటి ఎలక్షన్. థ్యాంక్ యూ. ఎస్ బ్రదర్. కృష్ణ గారు, విజయనగర్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయనగర్ గారు వచ్చారు. కరెంటు తీసేశారు, కరెంటు పోయింది. బాధాకరం. ఓటేయడానికి పైకి వెళ్ళలేకపోతున్నారు. ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. చాలా బాధాకరం ఇది. కావాలని తీసేసారు. అదేమిటో నాకు తెలియదు.
బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళు మీతో మాట్లాడి వెళ్తారు వెళ్ళేటప్పుడు. బోర్డు వాళ్ళు ఎవరు రాలేదట. ఇవాళ ఇంత పెద్ద ఎన్నికలు జరుగుతున్నాయి, ఆదివారం కనుక ఎలక్ట్రిసిటీ బోర్డు ఎవరు లేరట. కాబట్టి కరెంట్ వచ్చే వరకు లిఫ్ట్ పనిచేయదు. కృష్ణ గారు విజయమ్మ గారు ఓటు వేయలేకపోవచ్చు. ఈ అపాలజైజ్. ఆదివారం కనుక ఇవాళ ఎవరు దొరకట్లేదండి ఎలక్ట్రిసిటీ బోర్డు అని చెప్తున్నారు. సార్ జనరేటర్ ఉంటుంది ఇంత ఎలక్షన్ జరుగుతుందా అంటే ఓటు ప్రతి ఓటు కౌంటింగ్ కదా సార్. ప్రతి ఓటు కౌంట్. అదే బాధ. ఈ రోజున కొంత ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది. ఇంత పెద్ద ఎలక్షన్స్ మొత్తం వస్తున్నారు. ఇప్పుడే చిరంజీవి గారు నాగార్జున కూడా ఓటేసి వెళ్ళిపోయారు. పెద్దలు వచ్చి హ్యాండిక్యాప్ పీపుల్ వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎవరు అవైలబిలిటీ లేదనేది చాలా మనసు కష్టం వేసింది. ఇది వీ రిగ్రెట్ దిస్, వెరీ సారీ. అందరికీ నమస్కారం. ఈరోజు మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతుంది. ఇట్స్ సో హెల్తీ అనిపిస్తుంది నాకు ఈ కాంపిటీషన్ చూస్తుంటే. అందరూ తెలిసిన వాళ్ళే, బట్ ఆ తెలిసిన వాళ్ళు ఎవరు బాగా పనిచేస్తారు మన అసోసియేషన్ కోసము అని అనుకొని చాయిసెస్ చాలా టఫ్గా ఉన్నా అద్భుతంగా సెలెక్ట్ చేసుకున్నారు బోత్ టీమ్స్. అండ్ ఐ హోప్ ద బెస్ట్ టీమ్ విన్స్. రియలీ థ్యాంక్ యూ. రియలీ చెప్తారా అలాగా? ఏ ప్యానల్ అందరూ చెప్పారా ఏ ప్యానల్ అని? నన్నే ఇరికిస్తారు మీరు. దేవుడు తెలుసు. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Hi everyone, this is Pravina. You watching TFCC Live. Please like, share and subscribe to TFCC Live. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu films. TFCC Live. Don't forget. Subscribe and